సాయి కృష్ణ కేసులో పోలీసుల విచారణ షురు అయింది. సాయి కృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని విచారించారు ఏసీపీ దైవప్రసాద్. సాయి కృష్ణను సిఐ నాగరాజు చంపేశాడంటూ అతని తల్లి ఆరోపిస్తోంది. సిఐ నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఇవాళ సిఐ నాగరాజు లొంగిపోయే అవకాశం ఉంది. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్లు 127(4), 127(6), 103(1) కింద కేసు నమోదైంది. కృష్ణలంక సిఐగా విధులు నిర్వహించిన పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు నిందితుడిగా మారారు నాగరాజు. మరోవైపు లాకప్ డెత్ ఆరోపణలపై విచారణకు ఎస్పీ నరసింహ కిషోర్ ని కూడా నియమించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ని ఆయన పరిశీలించబోతున్నారు. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వసంత్, ఏంటి ప్రస్తుతం ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? కృష్ణలంకలో ఉన్నటువంటి సాయికృష్ణ నివాసంలో ప్రస్తుతం అతని తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ను ఏసీపీ ప్రసాద్ నేతృత్వంలోని బృందం రికార్డ్ చేస్తోంది. ఇద్దరు సిఐలతో పాటుగా ఎస్ఐల బృందం చేరుకొని అసలు ఏం జరిగింది, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఏ కేసులో సాయికృష్ణను తీసుకొచ్చినటువంటి క్రమంలో కృష్ణలంక పోలీసులు ఏం చెప్పారు. అదే మొదటి నుంచి కూడా సాయికృష్ణ తల్లి పలు ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ కేసులో ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా తీసుకుంటూ ఉన్నారు ఇటు పోలీసులు. ప్రస్తుతం సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం సైతం అత్యున్నత స్థాయి దర్యాప్తు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దిశ పిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ప్రసాద్కు ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఆ విజయలక్ష్మికి సంబంధించిన మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత సాయికృష్ణకు ఫోన్ చేసి ఆ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసే సాయికృష్ణను తీసుకొచ్చారని తల్లి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ తేదీల్లో ఫోన్ కాల్స్ చేశారు, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఏ రకంగా అక్కడ దాడి చేశారు, ఆ దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఈ విషయాలని మీకు ఎవరు చెప్పారనే కోణంలో కూడా అన్ని వివరాలను కూడా రాబడుతూ ఉన్నారు. ఆ మాత్రం ఒకటే చెప్తున్నారు, తన కుమారుని చూపించాలని అడిగాము, చూపించలేదు, కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్ళేటటువంటి క్రమంలో కూడా తమ పూర్తిగా ఇబ్బందులు పెట్టారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిఐ నాగరాజు పైన కీలకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నాగరాజే మొత్తం కీలకంగా ఉన్నాడని కూడా ఆరోపిస్తున్నారు. అయితే కేవలం ఒక నాగరాజు పైనే కేసు నమోదు చేశారు, సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారనే కూడా మార్కాపురం నుంచి ఇక్కడ వరకు